ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందిస్తే జాతి నిర్మాణానికి సహకరించినట్టేనని అన్నారు. ప్రతి ఉద్యోగి, ప్రతి అధికారి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలన్నారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ అనేది ప్రతి ఒక్కరూ పద్ధతిగా తీసుకోవాలి. దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అంతా భాగస్వామ్యం కావాలన్నారు. రోడ్డు డాక్టర్ పేరుతో జీరో పాత్ హోల్ మిషన్ టేకప్ చేయాలన్నారు. గుంతలు పడిన రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా చేస్తున్నామన్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వం మంచి పని చేస్తే ప్రజలు ఇన్వాల్వ్ అవుతారు అనడానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చిన స్పందనే నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే వాస్తవాలను ప్రజలకు వివరించగలిగితే ప్రభుత్వానికి ప్రజలే అండగా నిలుస్తారని, దీనికి కర్నూలులో డిఎస్సి 2025 టీచర్లు చేపట్టిన కార్యక్రమమే ప్రత్యక్ష ఉదాహరణని తెలియజేశారు. నెలవారీ ఆర్థిక ప్రగతి నివేదికపై సమీక్షించామని, జూలై నెలలో 10.7% వృద్ధిని నమోదు చేయగలిగామని అన్నారు. ఎల్నినో ప్రభావం ఇప్పటి నుంచి ఎక్కువగా ఉండనుందని, ఇప్పుడే అసలు సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని, వీటిని అధిగమించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో సిఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మరో 158 గ్రామాల్లో 165 రోడ్లు, 19 వంతెనల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన PMGSY కింద 422.10 కోట్లు మంజూరయ్యాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 5 ఏళ్ల పాటు ఈ రోడ్ల నిర్వహణకు మరో 24.47 కోట్లు విడుదలయ్యాయని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, వైఎస్ఆర్, కడప, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పోలవరం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో పూర్తి రహదారి సౌకర్యం లేని గ్రామాల్లో 347 కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని ఉప ముఖ్యమంత్రి వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహకారంతో 158 గ్రామాలకు తొలిసారి రోడ్డు సౌకర్యం కల్పించనుండడం ఆనందాన్ని ఇస్తోందన్నారు. రోడ్ల నాణ్యత పరంగా అత్యున్నత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎల్నినో తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో సాగునీటి కంటే తాగునీటి సరఫరాకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఏలూరు జిల్లాలో సాధారణం కంటే 74% తక్కువ వానలు కురిస్తే వరి సాగు 400% అధికంగా ఉందని, ఇది సరికాదన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటితో పండే పంటల సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలి అని అధికారులకు సూచించారు. విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో పౌర సరఫరాల సంస్థ సర్వసభ్య సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పౌర సరఫరాల సేవల్ని పారదర్శకంగా నిర్వహించేలా, రైతుల ఇబ్బందులను వెంటనే తీర్చేలా ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలులో ఆలస్యాన్ని నిరోధించేందుకు, రైతుల కష్టాలు తీర్చేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థగా ఇది ఉంటుందన్నారు. కానూరులోని ప్రధాన కార్యాలయంలో దీన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ప్రత్యేక డాష్ బోర్డును అనుసంధానిస్తామని, వాట్సాప్ ద్వారా ధాన్యం కొనుగోలు తరహాలోనే ప్రజలకు చేరువ చేస్తామని తెలిపారు. ఖరీఫ్ నుంచి రైతులకు రవాణా ఛార్జీలు వెంటనే చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. గోతాల సమస్య తీర్చేందుకు పీపీ బ్యాగ్స్ అందుబాటులోకి తెస్తామన్నారు. బియ్యం అక్రమ రవాణా నిరోధానికి QR కోడ్ కంటే ఆధునికమైన RFID సాంకేతికతను ఈ సీజన్ నుంచి అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. సమావేశంలో పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, MD కన్నాబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత మరింత మెరుగుపడేందుకు ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఏజెన్సీ వారు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వైద్యుల హాజరు, వారు అందించే సేవలు, మందుల లభ్యత పట్ల ప్రజలు సంతృప్తి స్థాయికి తగ్గట్లుగా పరిశుభ్రత విషయంలోనూ సానుకూలత పెరగాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. మంగళగిరిలోని APIIC టవర్స్లోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిన్న సాయంత్రం బోధనాసుపత్రులు, జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల్లో పరిశుభ్రత, తీరు, సంతృప్తి స్థాయి నమోదు, ఇతర అంశాలపై అధికారులు, సదరు ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, శానిటేషన్ ఏజెన్సీల వారితో మంత్రి సత్యకుమార్ యాదవ్ 3 గంటల పాటు చర్చించారు. ఈ ఏడాది ఏప్రిల్, జూలై కాలంలో సెకండరీ ఆసుపత్రుల్లో పరిశుభ్రత పట్ల ప్రజా సానుకూలత ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడం, ఆసుపత్రుల్లోని సమస్యలు, సమన్వయం వంటి అంశాలపై సూపరింటెండెంట్లు, ఏజెన్సీల వారి నుంచి వివరణ కోరారు.
ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాలలు, బోధనాసుపత్రులు, సెకండరీ ఆసుపత్రుల్లో శానిటేషన్ మరియు సెక్యూరిటీ పెస్ట్ కంట్రోల్ సేవలు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన సిబ్బంది నియామకాలు, వాస్తవంలో నమోదవుతున్న హాజరు, వ్యత్యాసాలను మంత్రి ఆరా తీశారు. ఎఫ్ఆర్ఎస్ విధానంలో పూర్తిస్థాయి హాజరు నమోదు కాకపోవడానికి కారణాలపై మంత్రి అధికారులు, ఏజెన్సీల నుంచి తెలుసుకున్నారు. తాము తగు స్థాయిలో సిబ్బందిని నియమించినా ఎఫ్ఆర్ఎస్ హాజరు కొన్ని కారణాల వల్ల నమోదు కావడం లేదని ఏజెన్సీలు తెలపగా ఈ నెలాఖరుకు మొత్తం సిబ్బంది ఎఫ్ఆర్ఎస్ వ్యవస్థలో నమోదయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను, ఏజెన్సీలను మంత్రి ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర స్థాయి వేడుకలకు ఏమాత్రం తీసిపోని విధంగా అత్యంత ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అధికారులను ఆదేశించారు. వేడుకలకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పగడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లాకు ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని పేర్కొన్న కలెక్టర్ అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి అంశాన్ని ముందుగానే తనిఖీ చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వేడుకల నిర్వహణలో ఎలాంటి అలసత్వానికి తావులేదని, ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. విజయవాడ సింగనగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఎలకియా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్రతో కలిసి స్టేడియంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా మాట్లాడుతూ విజయవాడ కేంద్రంగా ఉన్న మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రానున్న నెలల్లో ఇదే వేదికగా మరో 2 భారీ కార్యక్రమాలను నిర్వహించేందుకు నిర్ణయించినందున భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా స్టేడియంలో పటిష్టమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్నందున వేడుకలకు హాజరయ్యే వీఐపీలు, ప్రజాప్రతినిధులు, ఆహ్వానితులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రెయిన్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేసి వర్షం కారణంగా కార్యక్రమానికి ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. తాగునీటి వసతి, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, వైద్య శిబిరం తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి వాటిని కార్యక్రమానికి ముందు మరోసారి పరిశీలించాలని పేర్కొన్నారు. వేడుకల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యగా అదనపు జనరేటర్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. స్టేడియంలో విద్యుత్ సంబంధిత అన్ని సదుపాయాలను ముందుగానే తనిఖీ చేసి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. వేడుకలకు సుమారు 4,000 మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున పోలీసు శాఖ సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదనంగా ప్రజలు వేడుకలను వీక్షించేందుకు వచ్చినప్పటికీ ఎలాంటి ఒత్తిడి, ఇబ్బంది కలగకుండా రాకపోకలను క్రమబద్ధీకరించాలని సూచించారు. భద్రతా చర్యల్లో భాగంగా స్టేడియం పరిసర ప్రాంతాల్లో అవసరమైన చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న శకటాల ప్రదర్శనను అత్యంత ఆకర్షణీయంగా, సమాచారాత్మకంగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు వస్తువుల కొనుగోళ్ల టెండర్లలో అక్రమాలు జరిగినందున వాటిని రద్దు చేసి అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య లేఖ రాశారు. వస్తువుల కొనుగోళ్లలో ఎంఆర్పీ కంటే 40% ఎక్కువ ధరలకు టెండర్లు ఆమోదించారన్నారు. ఈ టెండర్లలో అక్రమాలు వెలుగు చూడటంతో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఉన్నత స్థాయి కమిటీతో విచారణ చేయించగా 4 కాంట్రాక్టర్లు సిండికేట్గా మారి ధరలు పెంచేశారని తేలిందన్నారు. మార్కెట్ ధరల కంటే ఎక్కువగా ఉన్న వాటిని రద్దు చేయాలని కమిటీ సిఫార్సు చేసిందని చెప్పారు. టెండర్ డాక్యుమెంట్లలో అంచనా వ్యయాన్ని మార్కెట్ ధరల కంటే ఎక్కువగా చూపించి అంతకంటే ఎక్కువ గుత్తేదారులకు టెండర్లు వేసిన L1గా ఆమోదించారు అని లేఖలో ఈశ్వరయ్య పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం కుమార్తె ఆఫిఫా అకాల మరణం చెందడం అత్యంత విషాదకరమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. 24 ఏళ్ల చిన్న వయసులోనే నిండు జీవితం ముగియడం అత్యంత బాధాకరమన్నారు. కన్నబిడ్డను కోల్పోవడం ఏ తల్లిదండ్రులకైనా తీరని వేదనని పేర్కొన్నారు.
హోంమంత్రి వంగలపూడి అనిత విజయవాడలోని ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం నివాసానికి వెళ్లి ఆమెను కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించారు. కన్నబిడ్డను కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న షరీన్ బేగంను ఓదార్చి ధైర్యం చెప్పారు. చీరాల బీచ్కి వెళ్తున్న సమయంలో ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆసిఫా ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని హోంమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. 24 ఏళ్ల చిన్న వయసులోనే నిండు జీవితం ముగియటం అత్యంత బాధాకరమన్నారు. కన్నబిడ్డను కోల్పోవడం ఏ తల్లిదండ్రులకైనా తీరని వేదనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్న హోంమంత్రి ప్రమాదంలో గాయపడిన వారి వివరాలపై కూడా ఆరా తీశారు. ఈ విషాద సమయంలో షరీన్ బేగం ఆమె కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని కోరారు. ఆసిఫా అకాల మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత షరీన్ బేగం కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ అపారమైన దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోస్థైర్యాన్ని భగవంతుడు కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు. కూటమి పార్టీల కార్యకర్తలు అభిమానుల మధ్య విభేదాలు సృష్టించేందుకు చిచ్చు పెట్టేందుకు వైకాపా చేస్తున్న కుట్రల విషయంలో అప్రమత్తంగా ఉండాలని శ్రేణులకు సూచిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కూటమి పార్టీల అభిమానులు, కార్యకర్తల ముసుగులో గొడ్డలి పార్టీ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలతో 3 పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి వైకాపా కుట్రలను తిప్పికొట్టి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన తరుణంలో మనలో మనమే విభేదాలు సృష్టించుకోవడం మిత్రధర్మానికి విరుద్ధమని పేర్కొన్నారు. సోషల్ మీడియా నకిలీ ఖాతాలతో గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తోందని, ఆ మాయలో పడి ఆవేశపడవద్దని, కూటమి మిత్ర ధర్మాన్ని విస్మరించవద్దని శ్రేణులను అప్రమత్తం చేస్తూ ఎన్డీఏ ఉమ్మడి ప్రకటన విడుదల చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కూటమిలోని ఒక పార్టీకి అభిమానులా నటిస్తూ మరో మిత్రపక్ష నాయకులపై తీవ్ర విమర్శలు, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. పరువుకు భంగం కలిగించేలా పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు అని ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ అభిమాని ముసుగులో నిర్వహించే ఒక ఫేక్ ఖాతాలో చంద్రబాబును పొగుడుతూ పవన్ కళ్యాణ్ను విమర్శిస్తారు. జనసేన అభిమాని ముసుగులో నిర్వహించే మరో నకిలీ ఖాతాలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రను గుర్తించని కూటమి పార్టీల కార్యకర్తలు ఆవేశానికి లోనై మిత్రపక్షాలపై దాడులకు దిగుతున్నారు. చివరకు మనలో మనమే గొడవ పడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కల్పిస్తున్నామని ఆ ప్రకటనలో కమిటీ పేర్కొంది. ఈ పరిస్థితికి ముగింపు పలికేందుకు 3 మిత్రపక్షాల నాయకత్వం ఉమ్మడి కార్యాచరణకు నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి చెందిన సామాజిక మాధ్యమ కార్యకర్తలు ఎవరైనా మిత్రపక్షాల నాయకులపై, వారి కుటుంబ సభ్యులపైన వ్యక్తిగత విమర్శలు, దూషణలకు, పరస్పర కక్షపూరిత ప్రచారానికి పాల్పడితే వారు ఏ పార్టీకి చెందిన వారైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కూడా సమర్థంగా ఎదుర్కోవాలని, ప్రజలకు వాస్తవాలను వివరించి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలోనూ జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరుతూ జనసేన పార్టీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. జనసేన ఎంపీలు లింగమనేని రమేష్, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పార్లమెంట్లో కేంద్ర నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా అన్ని జిల్లాల్లోనూ జేఎన్వీలను నిర్మించి దశలవారీగా ప్రవేశాలు, విద్యా బోధన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ విషయమై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కేంద్రానికి అధికారిక ప్రతిపాదనలు పంపినట్లు ఎంపీలు కేంద్ర మంత్రికి వివరించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వీలుగా ఎంపీలతో కలిసి ఒక ఉమ్మడి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వారు ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ చాలా కాలం తర్వాత బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జబ్బలు చరిచి తొడలు కొట్టిన నేతలు అధికారం కోల్పోయిన తర్వాత భయంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. వైసీపీ నేతలే గన్ పాయింట్ బ్లాంక్లో పెట్టినట్లుగా నాని, వంశీ మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. లోకేష్ పెట్టుబడులు తీసుకురావడం చూసి ఓర్వలేక నాని, వంశీలతో విమర్శలు చేయిస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలు తమ పోకడలు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పడం ఖాయమని బుద్దా వెంకన్న హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ ఉత్తర కుమారుడు కాదని, కలియుగ అభిమన్యుడని అన్నారు.
ఉత్తర కుమారులు ఎవరో తెలుగు ప్రజలకు తెలుసన్నారు. నాని వంశీలు చంద్రబాబు లోకేష్ను పోటీకి రావాలని సవాల్ చేసిన చంద్రబాబు నిలబెట్టిన రాము యార్లగడ్డ వెంకట్రావుల చేతిలో ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పినా ఇంకా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఈసారి వైసీపీని ప్రజలే తరిమి కొడతారని హెచ్చరించారు. డీఎస్సీపై బహిరంగ చర్చకు లోకేష్ సిద్ధమని సవాల్ చేసినా జగన్ స్పందించలేదని వెంకన్న అన్నారు. డీఎస్సీ ద్వారా 17,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తే అక్రమాలంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. లోకేష్తో కాదు ఉద్యోగాలు పొందిన అభ్యర్థులతో జగన్ చర్చకు రావాలని సవాల్ చేశారు. 17,000 మంది యువత కష్టాన్ని అవమానించడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు సమాన న్యాయం చేస్తోందని, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తోందని తెలిపారు. ఎన్నికల హామీల మేరకు సూపర్ 6 పథకాలను అమలు చేశామని, పెన్షన్ 4,000కు పెంపు, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ తదితర పథకాలు అమల్లో ఉన్నాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో మేము దమ్ముగా మీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చేసే అరాచకాలను మేము ఎండగట్టాం. మీరు మా ప్రభుత్వం రాగానే పారిపోయారు. మీరా లోకేష్ బాబు గారిని ఉత్తర కుమారుడు అనేది? లోకేష్ బాబు గారు ఉత్తర కుమారుడు కాదు, కలియుగ అభిమన్యుడు. మీరు పిరికిబందులు. నేను చూడండి, ప్రెస్ మీట్ కూడా ఇద్దరు ఏదో వెనక నుంచి తోస్తుంటే మాట్లాడినట్టు మాట్లాడుతూ మళ్ళీ నోరు చేరారు. మీకు ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పాలన అందరికీ సమానంగా ఫలాలను అందిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎంతో కష్టపడి పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి ఏదైతే లోకేష్ బాబు గారు 16,000 మంది చిల్లర ఉద్యోగాలు ఇప్పించగలిగాడు, మనం ఇప్పించలేకపోయామని ఒక అసూయతో డిఎస్సి అనేది ఒక తెర మీద తీసుకొచ్చి తప్పుడు ప్రచారానికి నాంది పలికాడు. ఆ నాందిలో వీళ్ళిద్దరూ ఎవరైతే ఉత్తర కుమారులు 1, 2 కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ వాళ్ళు నిన్న రోడ్డు మీదకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్ర ప్రజల అందరి మీద అమలు చేశారు. కానీ లోకేష్ బాబు గారు రెడ్ బుక్ ఏదైతే ఉందో వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద అరాచకాలు చేసిన వాళ్ళు, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద కారు కోతలో కూర్చున్న వాళ్ళకు మాత్రమే రెడ్ బుక్ ఉపయోగపడుద్ది. మీరు ప్రతిదానికి రెడ్ బుక్ అనకండి. మేము సూపర్ 6 సూపర్ 8గా చేస్తే నువ్వు మద్యపాన నిషేధం అన్నావు, దొంగ మద్యాన్ని అమ్మించావు. ఇదే మద్యపాన నిషేధం? నువ్వు మాట్లాడే హక్కు నీకుందా? ఎన్నికల మీద హామీల మీద మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా? అగ్రిగోల్డ్ యాజమాన్యం కుట్రలను ప్రభుత్వం అడ్డుకుని బినామీ ఆస్తులను వెలికితీయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మొత్తం ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రతి లబ్ధిదారుడి బాండ్లు, ఆస్తులను ప్రభుత్వం సేకరించాలని కోరారు. అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్లు 6 నెలల్లో చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్లు 6 నెలల్లో చెల్లించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. యాజమాన్యం ఎన్నో రకాల స్కీములతో ఆయా రాష్ట్రాల్లో వసూలు చేసిన డిపాజిట్లలో ఎక్కువ మంది సామాన్య మధ్యతరగతి ప్రజలు, చిరుద్యోగులే ఉన్నారని, వారికి న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఆచరణలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. గతంలో బాండ్లు కానీ సమీకరించిన అనేకము డిపార్ట్మెంట్లో లేకుండా పోయినాయి. మన అసోసియేషన్ దగ్గర ఉన్నటువంటి ఫైల్స్ మొత్తం కూడా మనం కొన్ని వారికి కోర్టుకు కూడా ఇచ్చాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళా తిరిగి ఆంధ్రప్రదేశ్తో పాటు అన్ని రాష్ట్రాల్లో బాండ్లని డిపార్ట్మెంటు కంప్యూటరైజ్ చేస్తుంది. అలా చేసేటప్పుడు ఒరిజినల్ బాండ్ అయినా జిరాక్స్ అయినా వారు తీసుకొని వెరిఫై చేసి వాటికి తగిన రసీదు కస్టమర్కి ఇచ్చి చేయాలని కోరుతున్నాం.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసుగుపోయారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ తీసుకువచ్చిన నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ పోరాటాలు కొనసాగుతాయని, నీట్ పేపర్ లీకేజీ వలన 22 మంది విద్యార్థులతో ప్రాణాలను త్యాగం చేస్తే వారి కుటుంబాలు ఎంత రోధిస్తున్నాయి అనేది ప్రభుత్వానికి కనిపించడం లేదా అని మోదీని నిలదీశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ చేస్తున్న పాదయాత్రలో భాగంగా నిన్న లెనిన్ సెంటర్, విజయ్ డైరీ నుండి పాదయాత్ర నిర్వహించారు. అరండల్పేట, కార్మికపురం మీదుగా కొత్త వంతెన వరకు సాగింది. పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు సారథ్యంలో జరిగిన ఈ పాదయాత్రకు అక్కినేని వనజ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విద్యార్థులు, యువత, కార్మికులు, మహిళలు అందరూ కూడా సమస్యల వలయంలో, సుడిగుండాల్లో చిక్కుకొని ఉన్నారని తెలిపారు. దేశంలో ఒకవైపు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, కార్మిక హక్కుల చట్టాలను హరిస్తూ గత సంవత్సర కాలంలో రైతాంగం స్వతంత్ర సమర సమయంలో పోరాటాలు చేసిన మాదిరిగా రైతాంగాలు పోరాటాలు చేయటం మనం చూశామని, రైతులకు పంటకు సరిపడా నిర్దిష్ట ధర ఏర్పాటు చేయకుండా, నాణ్యతా ప్రమాణాలతో కూడిన విత్తనాలు, ఎరువులను అందించకుండా ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ తీసుకువచ్చిన నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ పోరాటాలు కొనసాగుతాయని, నీట్ పేపర్ లీకేజీ వలన 22 మంది విద్యార్థులు ప్రాణాలను త్యాగం చేస్తే వారి కుటుంబాలు ఎంత రోధిస్తున్నాయి అనేది ప్రభుత్వానికి కనిపించడం లేదని మోడీని నిలదీశారు. దాదాపుగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతోటి ఆటలాడుకుని 22 మంది ప్రాణాలు ఆత్మహత్యలకి పాల్పడి అనేక కుటుంబాల వ్యతకి, క్షోభకి గురి చేసినటువంటి ఈ పేపర్ లీకేజీ మరి చాలా పెద్ద ఎత్తున విద్యార్థుల్లో అసంతృప్తిని, నిరసన జ్వాలల్ని రేకెత్తించింది. దాని పరిణామమే కాంగ్రెస్ జనతా పార్టీ తీసుకున్నటువంటి విద్యా వ్యవస్థ, విద్యా సంస్కరణలు కావాలని, శాస్త్రీయమైనటువంటి విద్యా విధానము, పరీక్షా పద్ధతులు కావాలని దాంతో పోరాటం సాగించినటువంటి జంతర్ మంతర్ పోరాటం మరి ఈరోజు దేశంలో ఉన్నటువంటి యువత, విద్యార్థుల్లో ఉన్న అసంతృప్తిని అది చాలా స్పష్టంగా వేస్తూ ఉంది. అంటే విద్యార్థులు ఒక పక్కన, యువత ఒక పక్కన. మరి యువత అయితే ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఎన్నికల్లోకి వచ్చేటప్పుడు మనకు చాలా వాగ్దానం చేశారు. సంవత్సరానికి 2 కోట్ల మందిని మేము ఈ రోజున ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పని. ఆల్రెడీ 12 సంవత్సరాలు అయింది, 24 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పని ఈ రోజున దేశంలో ఉన్న యువత ప్రశ్నిస్తూ ఉంది. రాష్ట్రంలో దొంగ బాబాల ఆగడాలపై అసెంబ్లీలో చర్చ జరపాలని భారత హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నార్నే వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే జైలుకు పంపుతామని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు ఉత్తుత్తి మాటలుగానే మిగిలిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో ఆశ్రమాల పేరుతో దొంగ బాబాలు వందల ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. వీటిపై అసెంబ్లీలో చర్చించాలని ఆయన కోరారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో భారత హేతువాద సంఘ రాష్ట్ర అధ్యక్షులు నార్నే వెంకట సుబ్బయ్య నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దొంగస్వాముల భూ ఆక్రమణలు పెరిగిపోయాయని అన్నారు. ప్రకాశం జిల్లాలో దొంగరామ దూత, తిరుపతి జిల్లాలో కల్కి 2 ప్రభుత్వ భూములు, చెరువు, పోరంబోకు భూమి, దళితుల భూములు, అటవీ భూములు, అసైన్డ్ భూములు ఆక్రమించి ఆశ్రమాల పేరుతో రకరకాలుగా మోసం చేస్తున్నారని చెప్పారు. ప్రకాశం జిల్లాలో దొంగ రామదూత ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ 2021లో ఆదేశించినా నేటికి అతి గతి లేదన్నారు. ఆ భూములను కింది స్థాయి అధికారులు దొంగస్వామికి విక్రయించాలని చూస్తున్నారని చెప్పారు. దొంగబాబులు అధికారులను ప్రలోభపెట్టి రకరకాల ఒత్తిళ్లతో ఆశ్రమాల పేరిట ఆక్రమిస్తున్నారని చెప్పారు. రామ్దేవ్ బాబాకు మన రాష్ట్రంలో భూములు కట్టబెట్టారని అన్నారు. ఇది కల్తీదారులను ప్రోత్సహించడం కాదా? ప్రజలకు ప్రభుత్వం ఏ రకమైన సంకేతాలు ఇస్తోందని నిలదీశారు. ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు వీరి విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. దొంగబాబాల భూ ఆక్రమణలపై అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు 25 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో రామదూత అనే దొంగస్వామి ప్రభుత్వ చెరువు భూములు ఆక్రమించి ఆశ్రయం పేరుతో మోసం చేస్తున్నాడు. హేతువాద సంఘం పోరాటం చేసినందువల్ల 2021లో అప్పటి ఉషారాణి ప్రిన్సిపల్ సెక్రటరీ, అంతకుముందు కలెక్టర్ ఏమో అమ్మాలని చూశాడు దొంగస్వామి. ఎవరైనా దొంగలు ఆక్రమిస్తే ప్రభుత్వ భూమిని తరివేసి స్వాధీనం చేసుకోవాలి. అలాంటిది దొంగకి ఆక్రమించిన వాడికి అమ్ముదామని కలెక్టర్ చూశాడు. అలాంటి అమ్మకాన్ని ఉషారాణి గారు రద్దు చేసి స్వాధీనం చేసుకోండి 2021లో ఆదేశించింది. ఇంతవరకు అతీగతి లేదు. ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇచ్చాం, చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, సీసీఐలకి అందరికీ లెటర్లు పెట్టాం. కానీ అక్కడ కలెక్టర్లు ఈ దొంగస్వామికి అమ్మాలని చూస్తూ నాటకాలు ఆడుతున్నారు. ఈ దొంగ బాబాల విషయంలో ప్రభుత్వం ఆక్రమించిన దాని మీద
అసెంబ్లీలో చర్చ జరగాలి. రేపు 17వ తేదీ అసెంబ్లీ మొదలవుతుంది, 4 రోజులు అవుతుంది, 4 రోజులు అసెంబ్లీ జరుగుతుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆక్రమణ స్వాధీనం చేసుకోవాలని హేతువాసంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సీనియర్ జర్నలిస్ట్ రంగారెడ్డి, శ్రీనివాస్, రాజామణి, జై భారత్, కేవీ కృష్ణ, ఎస్కే మహబూబ్ ఆజం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.